హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మీకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూపించబోతున్నాను. ఐ థింక్ మీరు ఇంతవరకు కూడా చూసి ఉండరు. ఫస్ట్ మేమైతే మా జర్నీని సుల్తానాబాద్ నుండి స్టార్ట్ చేసాము. సుల్తానాబాద్ అంబేద్కర్ చౌరస్తా నుంచి రైడ్ తీసుకొని జమ్మికుంట రోడ్ వైపు స్ట్రైట్గా వెళ్ళాలి ఫ్రెండ్స్. ఫస్ట్ యాదవ్ నగర్ వస్తుంది, తర్వాత రైల్వే ట్రాక్, అక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ స్ట్రైట్ వెళ్ళినట్లయితే మద్దికుంట ఎక్స్ రోడ్ వస్తుంది ఫ్రెండ్స్. అక్కడి వరకు స్ట్రైట్గా వెళ్ళాలి. ఇక్కడ ఇది మద్దికుంట ఎక్స్ రోడ్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని మద్దికుంట రోడ్ వైపు వెళ్ళాలి. స్ట్రైట్గా వెళ్తేనేమో జమ్మికుంట రోడ్కి వెళ్తుంది, గుంపుల జమ్మికుంట. ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. మద్దికుంట అండ్ కొల్నూరు, పెగడపల్లి, ఈ 3 ఊర్లు మనం దాటాలి. సో ఇప్పుడు మనం మద్దికుంట ఎక్స్ రోడ్ నుంచి మద్దికుంట వైపు వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఫస్ట్ కొల్నూరు వస్తుంది. మద్దికుంట దాటాక ఫస్ట్ కొల్నూరు వస్తుంది. మన కిస్మత్ మంచి లేకపోతే ఇట్లనే గేట్ పడుతుంది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే గేట్ పడింది. ఈ గేట్ దాటాక కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ రైట్ తీసుకొని వెళ్ళినట్లయితే కొల్నూరు ఊరు దాటాక పెగడపల్లి వస్తుంది. పెగడపల్లి వరకు మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ కంటిన్యూ వెళ్ళాలి. పెగడపల్లి టు కాలువ శ్రీరాంపూర్ రోడ్కి వెళ్ళినట్లయితే మధ్యలో పెద్దపల్లి, వేటు పెద్దపల్లి అనే బోర్డు కనబడుతుంది. అక్కడ నుంచి స్ట్రైట్గా వెళితే రైట్ సైడ్లో జాఫర్ ఖాన్ పేట అనే విలేజ్ బోర్డు కనబడుతుంది. అక్కడ రైట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళినట్లయితే, ఇప్పుడు మేము ఆల్రెడీ వచ్చాము, ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే ఒక 4-5 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళాలి. ఈ మొత్తం సింగిల్ రోడ్ ఉంటుంది. వర్షాకాలం కాబట్టి కొంచెం రోడ్ అయితే సరిగా ఉండదు. సో మనం వ్యూని ఎంజాయ్ చేయాలి కాబట్టి, నేచర్ని ఎంజాయ్ చేయాలి కాబట్టి మాకైతే ఈ జర్నీ మస్తు నచ్చింది. వెళ్తుంటే మా విలేజ్ పిల్లలు కూడా కలిశారు. అందరూ చుట్టుపక్కల వాళ్ళే కలిసినట్టు కనబడుతుంది. ఇప్పుడు మేము వచ్చిన విలేజ్ నుంచి ఇక్కడ వరకు అయితే 35 కిలోమీటర్స్ ఉంది. అప్రాక్స్ ఒక 36 ఏమో ఉంది. హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంది. ఇక్కడ నుంచి అయితే ఒక 4-5 కిలోమీటర్స్ ఇంకా ఈ విలేజ్ వైపే వెళ్ళాలి. జాఫర్ ఖాన్ పేట అంటే లోపలికి ఉంటారంట. మనకి దూరం నుంచి కూడా ఇక్కడ కొండలు కనబడతాయి. మనం ఆ కొండల వరకు వెళ్ళాల్సి వస్తుంది. యాక్చువల్లీ వచ్చిపోయే వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు అక్కడికి పోలీసు వాళ్ళు వెళ్ళనివ్వట్లే అంట. వాటర్ ఫ్లో ఎక్కువ ఉందంట, పబ్లిక్ కూడా బాగా వస్తున్నారు, మళ్ళీ ఏదైనా ప్రమాదానికి కారణమవుతుందని చెప్పి అక్కడికి వెళ్ళనివ్వట్లేదు. అందరినీ కూడా రిటర్న్ పంపిస్తున్నారంట. ఇక్కడ వచ్చిపోయే వాళ్ళు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అందరూ చెప్తున్నారు అక్కడికి పోలీసు వాళ్ళు వెళ్ళనివ్వట్లేదు, మేము రిటర్న్ వచ్చేసామని. అయినా పర్లేదు, ఏదైతే అయింది, ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి మేమైతే ముందుకు వెళ్తున్నాము. ఎక్కడ కూడా ఎవరి మాటలు అయితే ఆగి రిటర్న్ అయితే వెళ్ళిపోదలుచుకోలేదు. ఎటు చేసి వాళ్ళ చూసిందే కావాలనుకున్నాము. సో ఫ్రెండ్స్, మేమైతే విలేజ్కి వచ్చాము, జాఫర్ ఖాన్ పేట. ఇక్కడ వెహికల్స్ అన్ని పార్క్ చేసాము. మాకైతే పోలీస్ వాళ్ళు అయితే మమ్మల్ని వెళ్ళనివ్వడం లేదు. మేమేం చేసామంటే వాళ్ళు కొంచెం వాడితే మేము ఇంకొంచెం ఎక్కువ వాడినాం అన్నట్టు బ్రెయిన్ని. విలేజ్ పిల్లలకి ఒక కూల్ డ్రింక్ బాటిల్ ఆఫర్ చేస్తే పాపం పిల్లలు వచ్చి మమ్మల్ని వేరే రూట్లో తీసుకెళ్లారు. ఈ రూట్లో అయితే ఏ పోలీస్ వాళ్ళు కూడా రాలేరు, ఎవ్వరు కూడా రాలేదు. రోడ్ అయితే కొంచెం డిస్టర్బ్ ఉంది, అంటే బురద చాలా ఉంది. అయినా పర్లేదు, ఇలా నడుచుకుంటూ పోదాం, ఎటైతే అయిందని చెప్పేసి మేమైతే ఈ రూట్లో ముందుకు వెళ్తున్నాము. వెహికల్స్ అయితే లోపలికి రాలేవు, మొత్తం బురద ఉంది కాబట్టి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వెహికల్స్ని అయితే అక్కడే రోడ్పై పక్కన పార్క్ చేసి మేమైతే నడిచి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ అప్రాక్స్ వెళ్ళాల్సి వచ్చారంట. ఈ రూట్లో పబ్లిక్ ఎక్కువ లేరు, ఎందుకంటే ఇది ఈ ఊర్లో చెరువు కట్టకి వెళ్ళే రూటు. అక్కడ వాటర్ ఫాల్కి వెళ్ళే రూటు వేరే ఉంటాయి. 2 రూట్స్ ఉన్నాయి. ఆ 2 రూట్లలో కూడా వెళ్ళనివ్వడం లేదంట. సో మేము ఇక్కడ వెనకాల సైడ్ నుంచి చెరువు కట్ట రూట్ నుంచి ముందుకైతే వెళ్తున్నాము. ఈ రూట్లో అయితే పబ్లిక్ అయితే ఎక్కువ లేరు.
మాకైతే వాటర్ ఫాల్ సౌండ్ అయితే ఘోరంగా వస్తుంది. ఫ్రెండ్స్ అది వాటర్ ఫాల్ సౌండ్ కాదంట. ఇక్కడ పక్కనే చెరువు ఉంది. ఆ చెరువు నుంచి చిన్న కాలువలోకి వాటర్ వెళ్తున్నాయి. మేము అదే వాటర్ ఫాల్ అనుకుని దగ్గర వచ్చేసామని మేము సంబరపడ్డాం. చూడండి ఫ్రెండ్స్, అద్దంగా వాళ్ళని తీసుకొచ్చిండు మా అన్న. ఇక్కడ వాన కొడుతుంది, 3 కిలోమీటర్లు నడిపిస్తుండు. మా పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు 3 కిలోమీటర్లు వాన తట్టుకోలేకపోతున్నాం ఫ్రెండ్స్. ఏం చేయాలో చెప్పండి ఫ్రెండ్స్. మా అన్న నీళ్ళనే తోసేస్తా ఫ్రెండ్స్, పక్క పొంటే బాగుంది. ఎంత దూరం ఉన్నా ముందుకైతే వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. నేను సిగ్గుపడే విషయం ఏంటంటే, ఇన్ని రోజుల నుంచి నాకు 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న ఈ వాటర్ ఫాల్ని ఎందుకు మిస్ చేశానా అని నాకే సిగ్గు అనిపిస్తుంది. ఎందుకంటే 100-200 కిలోమీటర్స్ వెళ్ళాము వాటర్ ఫాల్స్ కానీ ఈ 30 కిలోమీటర్ల దూరంలో ఇంత మంచి వాటర్ ఫాల్కి అసలు ఎందుకు వెళ్ళలేదా అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుండి గుట్ట స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం కంప్లీట్గా ఈ టైం అయితే ఈవినింగ్ 5 అవుతుంది. సో నడవడానికి వెదర్ అయితే చాలా కంఫర్ట్ ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఎండ కొట్టేది ఉంటే బద్దలు వాషింగాలు అవుతాయి, కానీ ఇప్పుడైతే ఏం కాదు, నడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి. ఇప్పటి వరకు నడిచింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు నడిచేది ఒక ఎత్తు. బికాజ్ అక్కడ ఊర్లో ఉన్న రోడ్స్ వేరు, ఇట్లా గుట్టలు ఎక్కడం ఈ ట్రెక్కింగ్ వేరు. సేమ్ ఇలానే ట్రెక్కింగ్ చేస్తూ ఇక్కడ నుంచి ఇంకో 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటాయంట. అక్కడి వరకు మనం ఇట్లనే నడిచి వెళ్ళాలి. సో వెదర్ అయితే మస్తు కంఫర్ట్ ఉంది. చూడండి వ్యూ ఎలా ఉందో, ఇక్కడ నుంచి మస్తు కనబడుతుంది. అక్కడ దూరంలో కనబడే గుట్ట దగ్గరనే వాటర్ ఫాల్ అంట. సో అంత దూరం మనం వెళ్ళాలి. సో మనం ఆల్మోస్ట్ వచ్చాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చామనుకుంటున్నాము. సో హియర్ వి గో. చూడండి లొకేషన్ అయితే అదిరిపోయింది. క్లైమేట్ వావ్ మామలు. ఇక్కడ ఏమన్నా ఉందా లొకేషన్ అయితే చూడండి, మస్తు కనబడుతుంది. నడిచాం కానీ దీని అమ్మ లొకేషన్ అయితే అద్దరిపోయింది. ఇక్కడికి వచ్చినాక ఎనర్జీ లెవెల్స్ పెరిగిపోయినాయి. నడిచిందంతా మర్చిపోయినాం. ఏమన్నా ఉందా లొకేషన్ ఇక్కడికైతే. ఏ మాట కామాట చెప్పుకోవాలి ఫ్రెండ్స్. నేచర్కి అడిక్ట్ అయితే మాత్రం ఒక చిన్న ప్లేస్ కూడా వదులుకోబుద్ధి కాదు, ఖచ్చితంగా వెళ్ళి రావాలనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే కిందికి వెళ్ళాలి. కొంచెం కష్టంగానే ఉంటుంది దిగేటప్పుడు అయితే, బట్ జాగ్రత్తగా దిగాలి. ఇలాంటి ప్లేసెస్లో జారే అవకాశం ఉంటుంది. ఇక్కడికైతే ఇక్కడ నుంచే ఆగిపోవాలనుకోవట్లేదు, కింది వరకు అది దూరం ఉన్నా సరే వెళ్ళాలనుకుంటున్నాం మేము. సో గుట్ట కిందికి వెళ్ళే దారి అయితే, వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళే దారి అయితే ఇదేనంట. కష్టమైనా సరే ఎలాగైనా వెళ్తాము. కానీ నాతో వచ్చిన మా లడ్డు బాబుకి ఎట్లా అని ఆలోచిస్తున్నాను నేనైతే. తప్పదు, ఏదేమైనా కిందికి దిగాల్సిందే ఖచ్చితంగా. నేను పడతానా? ఈ క్లిప్ చూస్తే ఎవరు రాను కూడా రాడు. ఇలాంటి ప్లేసెస్లో అయితే నిజానికి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కిందికి దిగుతుంటే వాటర్ ఎక్కువ ఫ్లో ఉంటుంది కదా, వర్షాకాలం కదా, పాకురు బట్టి బండ మీద జారే అవకాశం ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక వాటర్ ఫాల్లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. ఇట్లా గాయాలైనవి, చనిపోయారని చెప్పి. సో మనం జాగ్రత్తగా ఉన్నంత వరకు ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఇక్కడికైతే అసలు జీరో డేంజరస్ అన్నట్టు, అసలు భయపడాల్సిన విషయం కూడా లేదు. ఇది ఫ్రెండ్స్ మన పాండవలంక వాటర్ ఫాల్స్, జాఫర్ ఖాన్ పేట.
నేచర్ అయితే అదిరిపోయింది. ఇక్కడైతే వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ పాండవలంక స్టోరీ వేరే ఉంది, అది నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం వాటర్ ఫాల్ ఎంజాయ్ చేయడానికి వచ్చాం కాబట్టి ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాము. సెకండ్ పార్ట్ 2 చేస్తాను, అందులో పాండవలంక అసలు ఏం జరిగింది, ఇది ఇక్కడ ఇట్లా ఎలా నిర్మించారు, ఇక్కడ టెంపుల్ ఎలా ఉంది, దీని స్టోరీ అంతా కూడా నేను పార్ట్ 2లో చెప్తాను. సో లెట్స్ ఎంజాయ్ ఫ్రెండ్స్. మొత్తం గోల చేస్తున్నారు పురాణాలు అయితే. మన పిల్లలందరూ కూడా గోల చేస్తున్నారు, మస్తు ఎంజాయ్ చేస్తున్నారు, చిల్ అవుతున్నారు. ప్లేస్ అయితే ఏమన్నా ఉందా, అసలు ఇన్ని రోజులు ఎందుకు మిస్ చేసుకున్నామని బాధపడుతున్నాం. సూపర్ అంటే సూపర్ ఉంది ప్లేస్ అయితే. ఎక్కడ వాటర్ ఫాల్కి అయినా కూడా స్విమ్ చేయంగా ప్రమాదం జరిగిందని, దిగంగా ప్రమాదం జరిగిందని ఇట్లా కనబడతాయి. కానీ ఇక్కడ ఈ వాటర్ ఫాల్ దగ్గర చూడండి, ఎక్కడ కూడా అసలు ప్రమాదం జరిగేలాగా కనబడదు. ఎవడో ఒకడు తీటోడు వాని తీటేశాలతోని దునికితోనో వానికి వాడు ఏదైనా చేస్తే తప్ప ఇక్కడ స్కిడ్ అవ్వడాలు, జారిపడాలు, తలలు పగడాలు, చనిపోవడాలు మాత్రం ఉండవు. ఎందుకంటే మంచిగా కనబడుతుంది మాకు ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఏదైనా కూడా మనం జాగ్రత్త ఉండే వరకు ఉండాలి. ఫ్రెండ్స్, నేనైతే మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడున్న యూత్ మొత్తం డ్రగ్స్ తీసుకొని తాగుతూ చిల్లర తిరుగుతూ లవ్ ఫెయిలర్ అని చెప్పి ఏదో ఒక ప్రాబ్లంతో డ్రగ్స్ తీసుకుంటున్నారు. అట్లా అడిక్ట్ అయ్యే కంటే ఇలాంటి నేచర్కి అడిక్ట్ అయినట్లయితే మీకున్న స్ట్రెస్ మొత్తం పోతుంది. ట్రస్ట్ మీ, ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్కి విజిట్ కాండి, మీకున్న స్ట్రెస్ మొత్తం పోతుంది. డోంట్ టేక్ డ్రగ్స్ ఫ్రెండ్స్. అందరూ కూడా అక్కడి వరకు వెళ్తాను వాటర్ ఫాల్ కానీ. ఇక్కడ కూడా ఒక వాటర్ ఫాల్ ఉంది చూడండి. ఇటు మాత్రం ఎవరు ఎక్కట్లేదు, ఎవరికి కూడా రూట్ తెలవట్లేదు. అక్కడ చూడండి ఇంకొక వాటర్ ఫాల్ ఉంది. అసలు ఈ వాటర్ ఇక్కడ నుంచి వస్తున్నాయని చెప్పి మేమైతే పైనకి ఎక్కాము. యాక్చువల్లీ మేము కూడా తీటపురాణమే. సో ఇక్కడ మేము పైనకి ఎక్కి వాటర్ ఇక్కడ నుంచి వస్తున్నాయని చూసినాము. డేంజర్ జోన్ లేదు కాబట్టి పైకి ఎక్కాల్సి వచ్చింది. చూడండి, అక్కడ నుంచి 2 స్టెప్లో కింద పడుతున్నాయి, ఆ నుంచి వచ్చి ఇక్కడ కింద పడుతున్నాయి. ఎవరైతే పైనకి ఎక్కకండి, మేమైతే ఎక్కేసాం కానీ డేర్ చేయకండి. సో మా స్టోరేజ్ ఫుల్ అయ్యేదాకా ఫొటోస్ దిగేసి ఎంజాయ్ చేసి మేమైతే మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. ఇప్పుడు రిటర్న్ వెళ్ళాలంటే దుఃఖం కనబడుతుంది. సో ఏదేమైనా తప్పదు. నిజంగా ఈ ప్లేస్ ఇంత ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇఫ్ యూ లవ్ నేచర్ విల్ ఆల్వేస్ బీ విత్ యూ టు యువర్ హార్ట్స్. సేవ్ ట్రీస్, సేవ్ వాటర్. జై హింద్. So friends, please do like and subscribe my new channel, నా ఎమోషన్స్. మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.